కూడా నమస్కారం. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేను, నాతో పాటు గౌరవ ఏలూరు శాసనసభ్యులు చంటి గారు, మేయర్ గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఏలూరు నియోజకవర్గంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అలనాడు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం కానీ, ఈ దేశానికి కావాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి కోసం కానీ మహాత్మా గాంధీ గారితో పాటు వందల వేలాది లక్షలాది మంది అసూలు బాసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని వారందరికీ కూడా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుక వేళ అందరికీ కూడా ఒక్కసారి జోహార్లు అర్పిస్తూ, వారు ఏదైతే సమాజ స్థాపన కోసం, స్వతంత్రం కోసం అసూలు బాసారో వారి యొక్క ఆశయాల మేరకు మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈవేళ మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులైనప్పుడు కూడా ముందుగా భారతీయులు ఇటువంటి భారతీయ తత్వాన్ని పెంపొందించే విధంగా విద్యార్థుల్లో కానీ యువతలో కానీ మరి అలనాడు ఆ మహానుభావులు చేసినటువంటి త్యాగనిరతను ఒకసారి వారందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం ఇదని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి సందర్భంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు మన రాష్ట్రంలో సూపర్ 6లో భాగమైనటువంటి ఏదైతే స్త్రీ శక్తి మహిళలకు ఉచితంగా మరి బస్సు సౌకర్యం ఏదైతే ఉందో అది సాయంత్రం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభింపజేసుకోవడం చాలా సంతోషదాయకం. ఎన్నికల ముందైతే మేము ఈ వాగ్దానం అయితే ఏ జిల్లాలో మహిళలకు ఆ జిల్లా వరకు మాత్రమే ఫ్రీ బస్ అన్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి స్త్రీ కూడా వారికి ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు, ఓటర్ కార్డా, ఆధార్ కార్డా, మరొకటి వాళ్ళకు ఐడెంటిటీ చూపిస్తే చాలు రాష్ట్రంలో ఎక్కడైనా సరే మరి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశాన్ని చేసేటువంటి పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభింపజేయడం చాలా సంతోషదాయకం. ఇదే కాకుండా సూపర్ 6 హామీల్లో భాగాలైనటువంటి తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, పెన్షన్ పెంపుదల కానీ, లేకపోతే ఏదైతే భూ చట్టం ఏదైతే రద్దన్నాం ఇది వరకు మనం టైటిల్ డీడ్ రద్దు అనేది చెప్పాం, ఆ రద్దు కానీ అనేక రకాలైన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఈ స్వతంత్ర దినోత్సవ వేళ ఆ మహానుభావుల యొక్క త్యాగ ఫలాలను ఒకసారి స్మరించుకుంటూ వారందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశ ప్రజలందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే ఈ రోజున ఆనాటి త్యాగదనుల ఫలితమే మనం ఈ రోజున ఏదైతే అనుభవిస్తున్నామో అదంతా కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మరి వాళ్ళ త్యాగం ఉత్తినే పోకూడదు అని అనుకుంటే రాబోయే 2047 100 సంవత్సరాలు స్వతంత్ర భారతావనిలో అభివృద్ధి పదంలో భారతదేశం ప్రపంచ పటంలో ఉండేటట్టుగా ప్రతి పౌరుడు కూడా సహకరించాలి. వాళ్ళ విజ్ఞానాన్ని కానీ అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఏదైతే ఖ్యాతిని సంపాదించడం ద్వారా కానీ, అలాగే అభివృద్ధి విషయంలో నాయకులు కావచ్చు, ప్రజలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకరికొక సహకారం ఇచ్చుకుంటూ 100 సంవత్సరాల భారతావని ప్రపంచ పటంలో మొట్టమొదటిగా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి ఆ కార్యక్రమంలో నిర్విఘ్నంగా రాబోయే రోజుల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తాను. అందరికీ నమస్కారం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వేలాది మంది ప్రాణ త్యాగం కానివ్వండి, లక్షలాది మంది పోరాట పటిమ కానివ్వండి, అలాగే కోట్లాది మంది కళలు సాకారమైనటువంటి రోజు ఈ స్వాతంత్రం వచ్చిన రోజు. మరి ఎందరో మహనీయులందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఆ మహనీయులు త్యాగ ఫలమే మరి ఈ రోజున స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. మరి ఇటువంటి పండుగ ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక అసలైన పండుగ స్వాతంత్ర దినోత్సవం. మరి ఇటువంటి పండుగని దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా నిర్వహించుకోవడం మరి చాలా గర్వకారణం. ఏదైతే దేశం కోసం ప్రతి ఒక్క పౌరులుగా దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మనం అందరం కూడా కృషి చేయాలి, అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ మరి యువతకి కానివ్వండి, అలాగే మహిళల కోసం కానివ్వండి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి మనందరం కూడా సపోర్ట్ ఇస్తూ మరి ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చలో 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 చలో
చలో చలో చలో చలో జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.